ఇక్కడ లోతున్నాడు నీతిమంతుడు. ఇప్పుడు ఆయనని లాక్కుని తీసుకుని వెళ్ళిపోతున్నారు దూతలు. వెనక్కి చూడొద్దు సుమా, పదండి మీరు ఆ కొండ మీదకి ఎక్కాలి, పదండి పదండి అని తీసుకుని వెళుతుంటే చూడొద్దు అని చెప్తే వెనక్కి, లోకం వైపు అట్రాక్ట్ అవ్వద్దు అని చెప్తే వెనక్కి ఏం చేస్తున్నాం మనం అందరం? లోకంలోనిది ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి విడిపించడానికే వందల వేల వర్తమానాలు ప్రియమైన దేవుని బిడ్డ. అయితే ఆ వర్తమానాలు వింటూనే ఉన్నారు, మరలా కుక్కతోక వంకర అయిపోతూనే ఉంది ఈ రోజుల్లో. ఎందుకు వింటున్నారు మీరు? వినినప్పుడు దాన్ని వంట పట్టించుకోవాలి కదా. వంట పట్టించుకోకపోతే ఉప్పు సారం కోల్పోతావు నువ్వు. పూర్తిగా కోల్పోయాక ఆ ఉప్పుకి మళ్ళీ సాల్ట్ ఫ్లేవర్ మీరు కలగజేయలేరు. చేయగలరా? ఎవరైనా ఉప్పుకి సాల్ట్ ఫ్లేవర్ మరలా కలగజేయగలరా? చేయలేరు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి రుచి చూసి తరువాత వెనుదిరిగిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తెరవండి, 6వ అధ్యాయము 4వ వచనం. ఫాస్ట్గా. ఒకసారి వెలిగింపబడి అట్టి వారిని మరలా నూతన పరుచుట ఇంపాసిబుల్. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి రుచులు చూసి పరిశుద్ధాత్మలో పాలివారై మీరు మరలా కానీ బ్యాక్ స్టెప్ వేసి వెళ్ళిపోతే అటువంటి వారిని వెలిగించుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది, నేను కాదు. మరలా ఆ ఉప్పుకి రుచిని యాడ్ చేయడం అనేది అసాధ్యము. ఇప్పుడు లాక్కుని లోతుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఆయన కూడా భార్య వెళ్ళిపోతూ ఉంటే, ఆ భార్య ఏం చేసింది? అందరికీ తెలిసిన విషయమే కదా. ఆవిడ ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసిందంట. చూడొద్దని చెప్పారా? వెనక్కి చూడొద్దని చెప్తున్నారా దేవుడు? ఒకసారి మళ్ళీ ఏముందో చూసొస్తామండి, మళ్ళీ ఏముందో పండగకి వెళ్ళొస్తామండి. మరి పండగ వచ్చింది ఏం చేయమంటారండి? అవునా? ఒక్కసారి రక్షించబడి, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన రుచి చూసావు కదా నువ్వు, మరలా వెనుదిరిగిపోతానంటున్నావేంటి నువ్వు? ఇదే చేసింది అక్కడ లోతు భార్య. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 17వ అధ్యాయంలో చెప్తాడు, లోతు భార్యను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. రోజు లోతు భార్యను మీరు ఏం చేస్తారు? ఏమైపోయింది ఆమె? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకని మరలా ఉప్పే చెప్తున్నాడు అక్కడ దేవుడు? చెప్పండి. ఆవిడ వెనుదిరిగి చూసిందంట, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆవిడ గురించి ఒక్కసారి కొంచెం చిన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అబ్రహాము గారు, షారా గారు, ఆయనకు కూడా ఉన్నటువంటి అనేక మంది పనివారు, వంటలు, ఆ రకరకాల సంపద అంతా పట్టుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ సంపద విస్తరించిపోయింది. లోతు సంపద, అబ్రహాం సంపద, పశు సంపద విస్తరించిపోయినప్పుడు వాళ్ళ కాపర్లు వీళ్ళ కాపర్లు కొట్టుకుంటూ ఉన్నారంట. అప్పుడు లోతు ఏమంటాడు? మన ఇద్దరం విడిపోదాం అంటే, వాళ్ళిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు, విడిపోదాం, నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను, నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపో, ఈ పని వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా అన్నప్పుడు అప్పుడు లోతు ఏం చెప్పాలి? అన్నయ్య, నేను నిన్ను విడిచి వెళ్ళను, నీ వలననే నాకు ఈ సంపద, నీ వలననే నాకు ఈ ఆశీర్వాదం, నీ దేవుడే నా దేవుడు, వెళ్ళను అనాలి కదా. లోతుని గురించి పేతురు ఏం చెప్తాడంటే నీతిమంతుడు అన్నాడు. అంటే లోతుది కాదు ప్రాబ్లం అక్కడ, ఎవరిది? అర్థమవుతుందా మీకు? పాపం ఎప్పుడు ఇక్కడికి వచ్చి రమేష్ బ్రదర్ అంటారు, ఎప్పుడు లేడీస్నే పొగుడుతారు లకుమా సిస్టర్ గారు, లేడీస్ని తిట్టరు, జెంట్స్దే తప్పు జెంట్స్దే తప్పు అంటారు. ఈరోజు తిట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు రమేష్ బ్రదర్ లైవ్లో వింటున్నారు కదా, తిడుతున్నాను ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ లోతు భార్యది తప్పు. ఆ రోజు విడిపోదామని ఎవరన్నారు? ఆవిడ అనుంటుంది. ఇక్కడ ఏం రాయబడలేదు ఇక్కడ. ఎందుకంటే మరి లోతు నీతిమంతుడు అని రాయబడి ఉంది. ఎందుకు సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయినాక కూడా అతని గురించి నీతిమంతుడు అని రాస్తున్నారంటే, అమ్మగారికి భక్తి లేదు ఇక్కడ. అమ్మగారికి అనుక్షణం కూడా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ కావాలి, తిరుగుడు తిరుగుడు, లగ్జరీ లగ్జరీ. అమ్మగారికి లక్షణాలు ఇవన్నీ. వేరైపోదాం, ఫ్రీగా ఉందాం, అవునా? ఫ్రీగా ఉందామని తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. నాకు ఇక్కడ ఫ్రీడమ్ లేదు, నేను ఫ్రీగా ఉండాలంటే బయటికి వెళ్ళిపోయి నా ఇష్టం వచ్చిన వ్యాపారాలు చేసుకుంటా, నేను ఫ్రీగా ఉంటా అని వెళ్ళిపోయాడే. ఆ లిస్టులో ఉందన్నమాట అమ్మగారు. ఆవిడ పేరు అంటే మన బైబిల్ గ్రంథంలో రాయడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడలేదు.
జీవగ్రంథములో ఎవని పేనైనా కనబడని ఎడల వాడు అగ్ని గంధకములలో ఉంటాడంట. నీ పేరుందా మరి ఈరోజు? ఉందా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు అడగండి, అయ్యా నా పేరుందా జీవగ్రంథంలో? నేను సారము కలిగి ఉన్నానా? ఈరోజు నా సేవకులు ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. అయ్యా నన్ను త్రోసివేయొద్దు నాయనా, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తొలగించొద్దయ్యా, మరలా నన్ను నూతనపరచు. ఈ ప్రార్థన నేను చెప్తూ ఉండగానే మీరు చేసుకోవాలి మీ హృదయంలో. ఆయన రెండవ ఛాన్స్, మూడవ ఛాన్స్ ఇస్తారు ప్రభువు. నువ్వు ప్రార్థన చేసుకో ఈరోజు, ఎందుకంటే కృపాకాలంలో ఉన్నావు కాబట్టి. నువ్వు ఆవిడ ఎంటర్టైన్మెంట్స్ వదలలేదు. అక్కడికి వెళ్ళినా కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే అది జ్ఞానవంతురాలైనటువంటి భార్య ద్వారానే అది జరుగుతుంది. ఒక పిల్లలు చెడు తిరుగుళ్ళు తిరగకుండా ఉండాలంటే తల్లి వల్లే అవుతుంది. అది తల్లే చూసుకోవాలి ఇదంతా కూడా, తండ్రి కాదు. అక్కడ ఆ ఇద్దరు అమ్మాయిలు ఎలా తయారయ్యారు అక్కడ మీకు తెలుసు కదా. లోతు ఇద్దరు పిల్లలు ఏం చేశారు? శరీరాశ వాళ్ళకి ఏదేదో కలిగింది. అక్కడ తండ్రి ద్వారా చెత్త సంతానాన్ని వాళ్ళు కన్నారు. తర్వాత తల్లి చనిపోయింది. అక్కడ ఎలాంటి పెంపకం అక్కడ పెంచి ఉంటుందో తల్లి ఒకసారి ఆలోచన చేయాలి మీరు. పెంపకం తేడా. సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడు, తల్లి ఎట్టిదో చెప్పండి. తర్వాత ఆడవాళ్ళందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. తల్లి ఎట్టిదో నోరులు తెరవట్లేదు? స్త్రీలైన వాళ్ళు నోరులు తెరవండి. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. ఇది బైబిల్ చెప్తుంది. మీ భర్త చెప్పట్లేదు, మీ అత్తగారు చెప్పట్లా. వాళ్ళ అమ్మలాంటిదే అని అత్త అన్నిందా అయిపోయిందే. అత్తగారు అంటారు వాళ్ళ అమ్మలాంటిదే అది. ఎంత నోరేసుకుని పడిపోతారంటే అప్పుడు మీ అబ్బాయిది లేవా గుణాలు? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు ఈరోజు? సారవంతులుగా పెంచుతున్నావా? మొండోళ్ళులాగా పెంచుతున్నావా? ఏం చేసినా నీకు ముద్దే. నీకు ఏం చేసినా ముద్దే. అంతా చెడిపోయిన తర్వాత తెలుస్తుంది నీకు. చిన్నప్పటి నుంచి నీ మాట వినేలాగా బిడ్డల్ని పెంచాలి. భయభక్తులతో పెంచాలి. దేవుని వాక్యముతో పెంచాలి. మోకాళ్ళు అరిగేలాగా ప్రార్థనాత్మతో నీ బిడ్డల్ని పెంచాలి. అప్పుడు ఆమె అనేక జన్మలకు మంచి తల్లి అవుతుంది. హల్లెలూయా. అలాగా మన రిబకాలాగా తయారవుతుంది. అలాంటి శారమ్మ దగ్గర నుంచి ఇక్కడ మన లోతుగారి భార్య బయటకు వచ్చేసింది. అబ్రహాము ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పండి. అబ్రహాము గారు ప్రార్థనాపరుడు. ఆయన ఒంటెలు కూడా మోకరించి ప్రార్థించే అంత ప్రార్థన ఇంట్లో. హల్లెలూయా. ఆయన పనివారు కూడా మోకరించి ప్రార్థించే అంత ప్రార్థన ఇంట్లో. ఆయన పనివారు కూడా ప్రార్థన చేస్తారు ఆ నూతి గట్టు దగ్గర. ఒంటె కూడా మోకరిస్తుందంట. మాట్లాడితే బలిపీఠాలు కడతారంట. ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడు అని దేవుని చిత్తం తీసుకోకుండా అబ్రహాము ఏమీ చేయడంట. ఆ ఇంట్లోంచి బయటకు వచ్చావా నువ్వు? బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు లోకాశ పోలేదు కదా. అదే లోతు భార్య. ఎన్ని కాషన్స్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నాడో చూడండి. నీవెలా ఉన్నావు ఈరోజు? లోతు భార్యలాగా కానీ ఉంటే ఇంకా లోకం వైపు లోకం వైపు లోకం వైపు లోకాశ నీకు లోకాశలతోనే నువ్వు సతమతం అయిపోతూ నీ భక్తి జీవితంలో సారాన్ని రెండూ ఉండడం అసాధ్యం అండి. చాలామంది అంటారు ఇది ఉంటామండి అది ఉంటామండి. మేము వరల్డ్లీగా కూడా ప్రవర్తిస్తామండి, స్పిరిచువల్గా కూడా బాగా ప్రవర్తిస్తాం. అవుతుందా ఇది? ఆ రెండు కలిసి ఏమంటారు జర్నీ చేయడం అసాధ్యము. లోకంలోనే ఉండాలి నువ్వు, కానీ నీ ఉప్పు సారము నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ సారం నీది ఉండాలి. నీవు వెళ్ళి ఆ కూరలో పెడితే అక్కడ టేస్ట్ రావాలే తప్ప ఆ కూర అంతా వచ్చి ఇక టేస్ట్లెస్ నువ్వు తయారైపోకూడదు. ఇక్కడ నీ ఒక్కడి వల్ల నీ ఇల్లంతా, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రక్షించబడిన నీ ఒక్కడివి నీ ఇంటికి సారము. హల్లెలూయా. రక్షించబడిన నీ కుటుంబం ఒక్కటి నీ బంధు జనాంగానికి సారము. రక్షించబడిన నీ ఒక్కడవే నీ ఏరియాలో నీ అపార్ట్మెంట్లో అంతటికి కూడా వెలుగు. నీవే సారవంతమైనటువంటి క్రైస్తవుడిగా, సత్క్రైస్తవుడిగా ఉండాలి.